వెల్కమ్ టు ఐ న్యూస్. అమెరికాలో ఉద్యోగం చేయాలనే కలలు కనే భారతీయ యువతకు ఒక ముఖ్యమైన హెచ్చరిక. ఏప్రిల్ 1వ తేదీ నుండి H1B వీసా ప్రక్రియలో అమెరికా ప్రభుత్వం అత్యంత కఠినమైన మార్పులను అమలులోకి తెస్తోంది. పాత పద్ధతులకు స్వస్తి పలుకుతూ సరికొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఒక్క చిన్న పొరపాటు చేసినా మీ వీసా అప్లికేషన్ తక్షణమే తిరస్కరణకు గురవుతుంది. అసలు ఈ కొత్త మార్పులేంటి? కేవలం ప్రతిభ ఉంటే సరిపోతుందా, లేక జీతం కూడా కీలకమేనా? ఏ మార్పులు భారతీయులపై ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి? ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. అమెరికా కల సాకారం చేసుకోవాలనుకునే వారికి ఇప్పుడు నిబంధనల గండం పొంచి ఉంది. ఏప్రిల్ 1, 2026 నుండి H1B వీసా దరఖాస్తు ప్రక్రియలో అమెరికా ఇమిగ్రేషన్ విభాగం రూల్స్ ను పూర్తిగా మార్చివేసింది. ఇందులో మొదటిది అత్యంత ప్రమాదకరమైన మార్పు ఫామ్ I-129 విషయంలో జరిగింది. ఇకపై కేవలం ఈ ఫామ్ లేటెస్ట్ వర్షన్ ను మాత్రమే అధికారులు అంగీకరిస్తారు. ఒకవేళ మీ ఎంప్లాయర్ పాత వర్షన్ ఫామ్ ను ఉపయోగిస్తే మీ అప్లికేషన్ ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నా సరే ఎటువంటి ముందస్తు హెచ్చరిక లేదా రెండో అవకాశం ఇవ్వకుండానే నేరుగా రిజెక్ట్ చేస్తారు. ఇందులో జీరో టాలరెన్స్ పాలసీని అమెరికా అనుసరిస్తోంది. రెండవ అతిపెద్ద మార్పు ఏమిటంటే ఇకపై కంపెనీలో తాము నియమించుకున్న ఉద్యోగుల జాబ్ రోల్స్ గురించి చాలా స్పష్టంగా పేర్కొనాలి. గతంలో లాగా జెనరిక్ జాబ్ డిస్క్రిప్షన్లు ఇస్తే సరిపోదు. మీరు ఏ చదువు చదివారో, ఏ ప్రత్యేక రంగంలో మీకు అనుభవం ఉంది, మీరు చేసే పనికి మీ జీతానికి పొంతన ఉందా లేదా అనేది అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అమెరికా ప్రభుత్వం ఇప్పుడు ప్రతి చిన్న విషయాన్ని క్రాస్ చెక్ చేయబోతుంది. మీ విద్యార్హతలు, మీరు చేసే బాధ్యతల మధ్య ఏ చిన్న తేడా ఉన్నా వీసా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల కంపెనీలపై అదనపు భారం పడ్డమే కాకుండా అభ్యర్థుల ఎంపికలో వడపోత మరింత తీవ్రం కానుంది. అన్నింటికంటే ముఖ్యమైన సంచలన మార్పు H1B లాటరీ వ్యవస్థలో వచ్చింది. ఇప్పటి వరకు ఇది ఒక ర్యాండమ్ లాటరీలా ఉండేది, కానీ ఇకపై ఇది వేజ్ బేస్డ్ సిస్టమ్ గా మారబోతోంది. అంటే ఎవరికైతే అత్యధిక జీతం ఉంటుందో వారికే వీసా వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. అమెరికా ప్రభుత్వం అత్యంత నైపుణ్యం కలిగిన ఎక్కువ జీతం తీసుకునే నిపుణులకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. దీనివల్ల ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలకు లేదా తక్కువ జీతంతో దరఖాస్తు చేసే యువతకు అవకాశాలు భారీగా తగ్గే ప్రమాదం ఉంది. సెప్టెంబర్ 2025లోనే H1B రిజిస్ట్రేషన్ ఫీజును $1000కు పెంచిన అమెరికా ఇప్పుడు ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజును కూడా పెంచింది. అంటే మీ యజమాని మీకోసం $1000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంత ఖర్చు పెట్టి మిమ్మల్ని అమెరికా తీసుకెళ్లాలంటే మీ నైపుణ్యం అంత గొప్పగా ఉండాలని కంపెనీలు భావిస్తాయి. ఈ మార్పులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దరఖాస్తుదారులలో అత్యధికంగా ఉన్న భారతీయులపై నేరుగా ప్రభావం చూపుతాయి. ఇకపై మాస్ హైరింగ్ లేదా సాదా సీదా సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో అమెరికా వెళ్లడం కష్టతరంగా మారుతుంది. కాబట్టి ఏప్రిల్ 1 తర్వాత దరఖాస్తు చేసేవారు తమ ఎంప్లాయర్స్ లేటెస్ట్ ఫామ్ వాడుతున్నారా లేదా అనేది 1కి 2 సార్లు చెక్ చేసుకోవడం ప్రాణాధారం.